కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అనే నమ్మకం సనాతనంలో అనాది కాలంగా వస్తోంది. దీనిని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు. కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడిని దర్శించుకొని ముఖ్యమైన కొన్ని ఘాట్లను దర్శించుకొని వస్తూ ఉంటారు. కానీ కాశీ వెళ్ళిన వారు తప్పనిసరిగా దర్శించుకోవాల్సినది కూడా ఒకటి ఉంది. అదే కపాల్ మోచన్ తీర్థం. కాలభైరవుడు నరికిన బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతమే కపాల్ మోచన్ తీర్థం. అహంకారంతో విర్రవీగిన బ్రహ్మ ఐదో తలను ఖండించేందుకు గాను మహాశివుడు కాలభైరవుడిని సృష్టిస్తాడు. నల్లని ఆకారంతో చింత నిప్పుల కళ్ళతో భయంకరంగా ఉండే కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదవ తలను ఖండిస్తాడు. అనంతరం బ్రహ్మహత్య మహాపాతకం నుంచి విముక్తి పొందేందుకు గాను పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉండగా కాలభైరవుడి చేతి నుంచి బ్రహ్మ తల కాశీలోని కపాల్ మోచన్ తీర్థంలో పడినట్లుగా పండితులు చెబుతున్నారు. కాశీ వెళ్ళిన వారు కాలభైరవుడు శాశ్వత నివాసం ఏర్పరచుకున్న కపాల్ మోచన్ తీర్థాన్ని దర్శించుకుంటే అకాల మృత్యువు నుంచి బయటపడొచ్చని పండితులు మనకి చెబుతున్నారు.